లక్ష్యం శ్రేయస్సు కలుగుతుంది అని ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఒక చక్కనైనటువంటి అంశంగా మన పెద్దలు మనకు అందించినటువంటి ఒక సంపద. కాబట్టి ఇది అవుతుందా కాదా ఎలాగా అనేటువంటి ప్రశ్నను మనం 15 అపార్ట్మెంట్లో 20 అపార్ట్మెంట్లో పైనుండి మనం గోవును సంరక్షించాలంటే మన వల్ల కానటువంటి అంశం. దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అందుకనే మనమంతా కూడా గోశాలకు వెళ్ళి కాస్త గడ్డి పెట్టో, తౌడు పెట్టో, పళ్ళు పెట్టో, దాని చుట్టూ ప్రదక్షిణం చేసో, దాని తోకను నెత్తి మీద కొట్టుకొని అలా మనం అంతా కూడా పునీతమైనటువంటి కార్యాలు మనం ఈనాడు చేస్తూ ఉన్నామన్నమాట. ఈ రకమైనటువంటి సేవ. కానీ పూర్వంలో రాజులకు ఈ సంపద చాలా బాగా ఉండేటువంటిది అని చెప్పి మనకు ఇవన్నీ కూడా శాస్త్రాలన్నీ కూడా చెప్పడం జరుగుతున్నాయన్నమాట. సరే, ఆ అరణ్యంలో దుర్యోధనుడు గోరసాలను ఉపయోగించుకుంటూ వివిధ భోగాలను అనుభవిస్తుంటూ అందమైనటువంటి వనాలను ఉపవనాలను చూస్తూ తోటలలో వనాల్లో మదించినటువంటి తుమ్మిదలు దుంకారం చేస్తుండగా వాటిని చూస్తూ ముందుకు నడుస్తూ ఆనందంగా ఆ ద్వైతవనంలో ఉన్నటువంటి సరస్సు దగ్గరికి వచ్చాడనమాట. అక్కడికి వచ్చిన తర్వాత ఆ సరస్సు తీరంలో ఒక ప్రదేశం ఉన్నదన్నమాట. ఆ ప్రదేశం వజ్రధారి అయినటువంటి మహేంద్రుని వలె సర్వైశ్వర్య సంపన్నుడు, బుద్ధిమంతుడు, ధర్మసుతుడైనటువంటి యుధిష్ఠిరుడు ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదితో కలిసి అక్కడ ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాడు అరణ్యవాసంలో. ఎవరండి? ధర్మరాజు గారు. అక్కడ ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రదేశంలో అక్కడ యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో చాలామంది ఋషిపుంగవులు, విప్రులు, వనవాసులు అయినటువంటి వారంతా కూడా చక్కగానే అనుసరిస్తూ ఉన్నారు. అక్కడే ఆయన యొక్క కుటీరం కూడా ఉన్నదన్నమాట. అక్కడ ఏం చేశాటైనా దుర్యోధనుడు ఆ సమీపంలోనే కొన్ని వేల కొలది క్రీడా మంటపాలను ఏర్పాటు చేశాట. ఆట సంబంధమైనటువంటి మంటపాలు, అది విందులు వినోదాలకు సంబంధించినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసి వాటితో ఆ క్రీడా సంబంధమైనటువంటి అనుభవాలను అనుభవిస్తూ అక్కడ ఆయన గారు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నట్ట ఆ సన్నివేశంలో. ఇంతకీ ఆ ద్వైతవనానికి దగ్గరలోనే మరొక ద్వైతవన ద్వారం దగ్గర మరొక ప్రదేశం కూడా ఉన్నదటండి. అది గంధర్వులకు సంబంధించినటువంటి ప్రదేశం. చిత్రరథుడు అనేటువంటి ఆయన గారికి సంబంధించినటువంటి ప్రదేశం. ధర్మరాజు గారికి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఆయన గారు ఎక్కడైతే అనువుగా ఉందో ఆ ప్రదేశంలో చేశారు. వీడు రాజుగారు కాబట్టి అతిక్రమించి ఆ ప్రదేశానికి వెళ్ళటానికి ఈయన గారు అక్కడ ఏర్పాటు చేయడానికి ఉద్యమించాడనమాట. ఆ సమయంలో ఆ సందర్భంలో గంధర్వరాజు సరస్సు చుట్టూ కూడా ఆ యొక్క గంధర్వులందరూ కూడా వచ్చి వీళ్ళని ఎదిరించే ప్రయత్నం చేయడం జరిగిందన్నమాట, అడ్డగించే ప్రయత్నం చేశారనమాట. అయ్యా, ఇది మా గంధర్వరాజు గారి యొక్క ప్రదేశం, స్థావరం, ఈ సరస్సు, ఇక్కడ మీరు ఉండటానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోండి, వేరే చోట ఏర్పాటు చేసుకోండి అన్నట్టు. అప్పుడు దుర్యోధనుడికి బాగా కోపం వచ్చింది. ఏమిట్రా, రారాజునైనటువంటి నన్నే ఇలా అంటారా? ఎవడా చిత్రరథుడు, వెళ్ళండి వాళ్ళని ఎదిరించండి అని చెప్పి తన సైన్యాన్ని ఆయన గారికి ఉద్యమించి పంపించాట. వాళ్ళందరినీ చితక్కొట్టి పంపించాడు. ఈ చిత్రరథులంతా కూడా, గంధర్వులంతా కూడా. ధర్మరాజు గారు మళ్ళా వీళ్ళంతా కూడా దుర్యోధన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారన్నమాట. అయ్యా బాబు, వాళ్ళంతా కూడా మమ్మల్ని కొట్టారండి ఈ రకంగా అని చెప్పి. చెప్పగానే ఈయన గారికి మరింత కోపం వచ్చి కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగిందనమాట. వాళ్ళు కూడా వెళ్ళి ఆ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని మనకి భారతంలో చెప్తున్నాడు ఈయన. వైశంపాయన ఉవాచ తతస్తే సహితా సర్వే దుర్యోధనముపాగమం అబ్రువం చ మహారాజా యదోచుః కౌరవం ప్రతి. ఆ సైనికులంతా కూడా ఒక్కసారిగా దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, గంధర్వరాజు మమ్మల్ని అందరినీ కూడా సావగొట్టుతున్నాడండి, మా మాటలు ఏమి వినే స్థితిలో లేడు, మహాప్రతాపశాలి అయినటువంటి వాళ్ళంతా కూడా సైనికులు, వాళ్ళంతా కూడా మంచి క్రోధంతో ఉన్నారు, మనల్ని బాగా అణిచిపెట్టాలి అనేటువంటి భావనతో ఉన్నారు, దేవేంద్రుడే వచ్చి నివారించినా వాళ్ళు ఆగట్టిగా లేరండి, నచ్చజెప్పినా వినెట్టి పరిస్థితుల్లో లేరు, కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా రక్షించి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్పి సైనికులంతా కూడా ఒక ఆజ్ఞను జారీ చేయడం జరిగిందనమాట.